రోజుకి రెడీగా ఉంటుంది మళ్ళీ పని చేయడానికి. రోజు 7-8 గంటలు నిద్ర ఇచ్చామనుకోండి, ఎవ్రీడే ఆరోగ్యంగా ఉంటాము, మీకు రోగాలు రాకుండా ఉంటాయి. అంటే అనారోగ్యాలు ఫేస్ చేసే దాంట్లో అంటే బరువు పెరగడం కావచ్చు, లేదంటే బాడీలో బ్లడ్ ప్రెషర్లో తేడాలు కావచ్చు, చికాకు, కోపం, తలనొప్పులు కావచ్చు, స్కిన్ డల్ అయిపోవడం కావచ్చు, ఐసైట్ మందగించడం కావచ్చు, సో అరుగుదల తగ్గిపోవడం కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు, అండ్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్లు కావచ్చు. వీటన్నిటికీ ఒక కారణం నిద్ర తగ్గడం. నిద్ర సఫిషియెంట్ గా ఉంటే మీకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఓకేనా? ఇదొక పెద్ద పిల్లర్ అన్నమాట. అలాగే ఆలోచన విధానం. మన శరీరం మొత్తానికి ఒక బాస్ ఉన్నారు. ఇంటికి ఒక పెద్ద దిక్కు ఉంటారు కదా, ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కు ఉంటారు. ఆ పెద్ద దిక్కు చెప్పినట్టుగానే ఇంట్లో పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఏదైనా సమస్య వచ్చినా సలహాలు చెప్పాలన్నా, ఒక ఫ్యామిలీని ముందుకు నడిపించాలన్నా, ముందుకు తీసుకెళ్లాలన్నా సరే ఆ ఇంటి పెద్దే చూసుకుంటారు. అలాగే మన శరీరంలో ఉండే అవయవాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కు ఎవరు, బాస్ ఎవరు అంటే బ్రెయిన్. ఇంటి పెద్ద దిక్కు గనక వ్యసనాలకి అలవాటైతే, అంటే ప్యాకెట్ ఆడడం, తాగడం, సిగరెట్లు, ఇలా తిరగడాలు, ఇలా వీటికి అలవాటు అయిపోయాడు అనుకోండి ఇంటి పెద్ద, ఆ ఫ్యామిలీ మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది. పిల్లల జీవితాలు స్పాయిల్ అయిపోతాయి, నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన బ్రెయిన్ గనక రిలాక్స్ గా లేక, పాజిటివ్ గా లేక, నెగిటివ్ గా ఆలోచిస్తుంది అంటే, ఒత్తిడికి గురి చేస్తున్నాము, ఎక్కువగా ఒత్తిడికి గురి చేస్తున్నాము అంటే ఖచ్చితంగా శరీరంలో ఉండే భాగాలన్నీ కూడా డిస్ట్రాక్ట్ అయిపోతాయి, వాటి పనితీరు మొత్తం మారిపోతుంది. అందుకని మనం ఎంతసేపు దేవుడి మీద నమ్మకం ఉంచి అంతా మంచి జరుగుతుంది, ఏది జరిగినా మన మంచికే అనే ఆలోచనల్ని చెప్పడం కాదు, మాటతో నోటితో చెప్పడం కాదు, వాటిని నమ్మాలి. నమ్మకాలు వేరు, తెలుసుకోవడం వేరు, తెలియడం వేరు. మనకు తెలుసు, కానీ పరిస్థితి ఏదైనా తేడా కొడితే మన నమ్మకం అది ఉండదు. ఏంది దేవుడు ఇట్లా చేశాడు అంటాం. చెప్పమంటే ఏం చెప్తాము, అంతా మన మంచిగా అని చెప్తాం, కానీ ఏదైనా జరగంగానే బయటపడిపోతాం. అందుకనే మన నమ్మకం వేరు, సో మాటలు వేరు ఉండకూడదు. మనం ఏం చెప్తున్నామో దాన్ని మనం బలంగా నమ్మాలి. కాబట్టి ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తాం, ఎందుకంటే ఎక్కువ శాతం మన చేతిలో ఉండేవి ఉండవు, అంటే మనం మార్చగలిగినవి ఏమి ఉండవు. సో కొన్ని అలా జరుగుతాయి, అది మనం ఏం చేయలేము. దానికి పోయి మనం ఎంత బాధపడ్డా, ఎంత ఏడ్చినా, ఎంత ఒత్తిడికి పోయినా సరే మనమే నష్టపోతాంలే కానీ ఎదుటి వాళ్ళు ఎవరు నష్టపోరు. అందుకని ఎంత ఎక్కువగా హ్యాపీగా మనల్ని మనం చూసుకుంటూ, ఎంత ఎక్కువగా నవ్వుతూ, ఇప్పుడు నేను రాగానే ఒక సీరియస్ గా క్లాస్ చెప్పడానికి నేను ఎంటర్ అయ్యి మీకు క్లాస్ చెప్పొచ్చు, కానీ నేను అలా చేయకుండా కావాలని కామెడీగా ఎందుకు మీ దగ్గరికి వచ్చాను, ఎందుకు నవ్విస్తున్నాము, రీజన్ ఏంటి? సో మైండ్ మార్నింగ్ టైం రిలాక్స్ అవ్వాలి, మీరు నవ్వాలి. ఎప్పుడైతే మీరు నవ్వుతారో, హ్యాపీగా ఉంటారో, ఆ రోజు మొత్తం మీకు మంచి జరుగుతుంది, ఆ రోజు మొత్తం చాలా సరదాగా ఉంటారు, ఆ రోజు మొత్తం మీకు ఒత్తిడి ఉండదు, పొద్దున మీరు నవ్వుతూ ఉంటే. సో అందుకనే మనం ప్రిపేర్ చేసుకోవాలి, డే మొత్తం పాజిటివ్గా ఉండేటట్టుగా, ఆలోచించుకున్నట్టుగా. ఏదైనా ఒత్తిడి వచ్చిందనుకోండి, పెద్దవాళ్లతోనే లేదనుకుంటే తెలిసిన వాళ్ళు, మంచి సలహా చెప్పగలిగిన వాళ్ళతో డిస్కస్ చేయాలి. మనకు మనమే భరించుకోకూడదు. మనకు మనమే ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, సో అది మళ్ళీ లోడ్ పెరిగిపోయి నెగిటివ్ అయిపోయి మన ప్రవర్తనలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. సో దానివల్ల మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే పాజిటివ్ థింకింగ్ చాలా చాలా అవసరం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా మంచిగానే ఆలోచిస్తారు, అది మ్యాటర్ కాదు. ఏదైనా మంచి జరగనప్పుడు మంచిగా ఆలోచించడమే అసలైన మ్యాటర్. సో అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనం మంచిగా ఆలోచిస్తామో, మంచిగా నిర్ణయాలు తీసుకుంటామో, మంచి వాళ్ళతో అసోసియేట్ అవుతామో, మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటాం. ఓకేనా? సో ఇదొక కారణం. అండ్ లాస్ట్ చాలా ఇంపార్టెంట్, మనం మనుషులతో బతుకుతున్నాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. మనిషికి అవసరం మనిషితోనే. దేవుడు కూడా మనుషుల్లో ఉన్నాడని చెప్తారు. దేవుడు ఎక్కడున్నాడు అంటే నీలోనే దేవుడు ఉన్నాడు అంటారు. అవునా కాదా? పురాణాలు అయ్యే చెప్తాయి కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు దేవుడిని పూజించే ముందు పక్కన మనిషిని పూజించు, పక్కన మనిషిని ప్రేమించు, వాళ్ళని అభిమానించు. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చెయ్యి. ఎప్పుడైతే మనం జనాలకి మన సాధ్యనంత వరకు, అది నోటి ద్వారా కావచ్చు, లేదనుకుంటే డబ్బుల సహాయం కావచ్చు, అన్న సహాయం ఏదైనా కావచ్చు, సో మాట సహాయం కావచ్చు, ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి మంచి జరగాలని మనం ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో, దానికి తగిన ప్రవర్తన చేస్తూ ఉంటామో, దానికి తగినట్టు ఆలోచనలు చేస్తూ ఉంటామో మనం బాగుంటాం. ఎందుకంటే దేవుడి సృష్టి ఎలా క్రియేట్ చేశాడు అంటే, మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తామో అది తిరిగి మనకు చేసేటట్టుగా సృష్టిని డిజైన్ చేశాడు. దేవుడి సృష్టిని ఎలా డిజైన్ చేశాడు, మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తామో అదే తిరిగి మన జీవితంలో జరిగేటట్టుగా దేవుడి సృష్టిని డిజైన్ చేశాడు. అందుకని ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ గురించి మంచి ఆలోచిస్తూ ఉంటామో, మంచి చేస్తూ ఉంటామో, తెలియకుండానే మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది. మనకు నష్టాలు జరగవు, ఇబ్బందులు రావు,
రోగాలు రావు, నష్టాలు ఏవి ఎటువంటి ఏమంటారు ఛాలెంజెస్ జరిగే అవకాశం ఉండదు, ప్రమాదాలు జరగకుండా ఉంటాం. ఓకేనా? అందుకని హెల్పింగ్ పీపుల్, వేరే వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ ఉండాలి. సో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మా కమ్యూనిటీ ఉంది, అనారోగ్యంగా ఉన్నారు లేదంటే ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి మనం తెలియజేయాలి. మాట సహాయమే కదా. సో కనీసం మనసులోనే అనుకోవాలి ఫలానా మనిషికి మంచి జరిగితే బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబులెన్స్ వెళ్తాను, నేను ఎప్పుడైనా ఏదైనా అంబులెన్స్ వెళ్తా ఉందనుకోండి, నేను ప్రేయర్ చేసుకుంటాను. ఆ అంబులెన్స్ లో ఉన్న వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ జరగాలి, అంబులెన్స్ లో ఉన్న వాళ్ళకి ఏమీ జరగకూడదు, వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వాలి, ఇది ప్రేయర్ చేసుకుంటాం. ఎందుకు? వాళ్ళకి ప్రే చేయడానికి కారణం ఏంటంటే రేపు మాకు ఏమీ జరగకూడదు. దేవుడు సృష్టికి ప్రతి సృష్టి ఇస్తాడు, నేను ఆ బండిలోకి వెళ్ళకూడదు, నా ఫ్యామిలీ అలా సఫర్ అవ్వకూడదు అంటే ఆ బండిలో ఉన్నది ఎవరు మనకు తెలియదు. ఆ సిగ్నల్ రాగానే నేను ప్రేయర్ చేస్తాను. సో ఆ బండిలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమీ జరగకూడదు. సో ఎప్పుడైతే అలా ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తామో, అది ఎవరో సంబంధం లేకపోవచ్చు, కానీ మన ఆలోచనలో వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని బలంగా ఉంటుందో అది తిరిగి మన జీవితంలో మంచి జరుగుతూ ఉండదు. ఇలా ఎప్పుడైతే మనము ఈ 6 పిల్లర్స్ గనక చెక్ చేసుకుంటామో, మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ పిల్లర్ ఏంటి ఒకసారి చెప్పండి. ఫస్ట్ పిల్లర్ వాటర్, రెండవది ఎక్సర్సైజ్, మూడవది న్యూట్రిషన్, నాలుగోది స్లీప్,